రోజులు దావోస్ పర్యటన అత్యంత నాటకీయంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు రక్తి కట్టించినారు. 4 రోజులు దావోస్లో తిరిగి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఒక టైంలో సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను. దిగ్గజాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వాళ్ళకి నేను డైరెక్షన్ ఇచ్చి కంపెనీలు పెట్టించాను. నన్ను చూసి మొత్తం ఫ్యాక్టరీలన్నీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కర్నూలుకు వస్తున్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు దావోస్ పోయి ఏం సాధించినారంటే 80 కోట్లు ఖర్చు పెట్టి బిల్ గేట్స్తో ఫోటో దిగినారు. దానికి 80 కోట్లు ఖర్చు పెట్టి ఫోటో దిగగలిగినారు. ఏమాత్రం అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే. ఆయన నీతో పాటు దావోస్కి వస్తే దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేర్చుకున్నారు. అందుకే ఆయన వస్తే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు. ఎందుకంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తేవడానికి ఆయన ఎంఓయూలు చేర్చుకున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు. అనుభవం లేనటువంటి వ్యక్తి కరోనా అయిపోయిన తర్వాత దావోస్ పోతే 1,26,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకోవడం అయితేనేమి, ఇండస్ట్రీస్ తేవడం అయితేనేమి జరిగింది. మరి తండ్రి కొడుకులు ఒక్క ఎంఓయూ కూడా చేసుకోవడానికి మీకు చేత కాలేదా? లేకుంటే మిమ్మల్ని నమ్మక, మీ వ్యవహార శైలి నచ్చక మీరు ఎవరు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేదానికి ముందరికి రాలేదా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 3 నెలల నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోతే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, బ్రహ్మాండంగా తీసుకొని వస్తాడు, ఇంకా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా అవుతుంది,